ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఛానల్ తేజశ్రీ బ్లాగ్స్. శ్రీవారి భక్తులందరికీ ఒక సమాచారం అండి. మీరు ఈ థంబ్నెయిల్ చూసే ఉంటారు. మీరు చూసిన ఈ థంబ్నెయిల్ నిజమండి. శ్రీవారి భక్తుల్ని ఇక నుంచి పుష్కరిణిలోకి అనుమతించరండి. ఎందుకని అనుమతించరు, టీటీడీ వాళ్ళు ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు వివరిస్తానండి. ముందుగా మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మిగతా వాళ్ళకి షేర్ చేయండి. శ్రీవారి భక్తులను పుష్కరిణిలోకి ఎందుకు అనుమతించరు అంటే, మనకి తిరుమలలో ప్రతి సంవత్సరం శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం కూడా శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కాబట్టి 1 మంత్ ముందు, 1 నెల ముందు ఈ యొక్క పుష్కరిణి యొక్క మరమ్మతులు జరుగుతాయండి. కాబట్టి శ్రీవారి భక్తులను ఎవరిని పుష్కరిణిలోకి అనుమతించరు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల ముందు 1 నెల ముందు ఈ యొక్క పుష్కరిణి యొక్క మరమ్మతులు కంపల్సరీగా జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం కూడా జూలై 20వ తారీఖు అంటే ఈ రోజు నుంచి ఆగస్టు 19వ తారీఖు వరకు పుష్కరిణి యొక్క మరమ్మతులు జరుగుతాయి. కాబట్టి ఎవరిని స్నానానికి కానీ వాటికి ఎవరిని అనుమతించరు. ఈ యొక్క విషయాన్ని టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం వాళ్ళు తెలియపరిచారండి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించగలరు. అలాగే ఈ యొక్క సమాచారాన్ని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.